अस्सलाम वालेकुम फ्रेंड्स, कैसे हैं फ्रेंड्स? अच्छे हैं फ्रेंड्स। आज मटन फ्राई बना रही हूँ। मटन अच्छे से धो के छोटे छोटे पीसा कट कर लेना। बोन्स पूरा इधर కుక్కర్లో వేసాను ఫ్రెండ్స్। బోన్స్ అన్నీ మెత్తటి ముక్కలన్నీ ఫ్రై చేస్తున్నాను ఈరోజు। ఒకసారి చూడండి ఫ్రెండ్స్। ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత లవంగ చెట్ల వేసిన తర్వాత బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి। అయిపోయిన తర్వాత బాగా ఫ్రై అయింది। ఇది అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్। వీడియో లాంగ్ అయిపోతుందని ఇలాగ అయిన తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్। మనం ఇది 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే తొందరగా ఉడకదు కదా మటన్। మామూలుగా అయితే కేజీలో హాఫ్ కేజీనే వచ్చింది ఫ్రెండ్స్। ఇది బోన్స్ ఎక్కువ వచ్చేసింది। బోన్స్ వచ్చేసి సూప్ పెడుతున్నాను। ఇది వచ్చేసి దీంట్లో సూప్ పెడుతున్నాను బోన్స్కి, ఓకేనా। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చాలాసేపు సిమ్లోనే వేయించుకోవాలి ఫ్రెండ్స్, హైలో పెట్టకూడదు, అడుగంటేసింది। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా అడుగంటిద్ది అనమాట, కొంచెం సిమ్లో వేయించుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, దానికి కావాల్సిన ఇది ఎండి కొబ్బరి, దాంట్లో లవంగ్ చెట్ల ఒక ఇలాచీ వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను। ఇది కొత్తిమీర పుదీనా, ఓకేనా ఫ్రెండ్స్। ఇది బాగా ఫ్రై చేసుకోవాలి। మటన్ సూప్ను మటన్ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు। ఫ్రెండ్స్ చిన్న టిప్ చెప్తాను, హెయిర్కి సంబంధించింది। హెయిర్లో డాండ్రఫ్ ఉంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంచెం పెరుగు మెంతులు అవి నానబెట్టేసేసి నైట్ మార్నింగ్ అప్లై చేసి బాగా మిక్సీ పట్టేసేసి నైట్ మార్నింగ్ హెయిర్కి అప్లై చేస్తే చాలా డాండ్రఫ్ క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్। కారం వేయకుండా కొంచెం తీస్తాను ఫ్రెండ్స్। అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ టైం ఉంచకూడదు ఫ్రెండ్స్, మళ్ళీ బాగుండదు। కొంచెం కొబ్బరి మసాలా వేస్తున్నాను, ఎండు కొబ్బరి లవంగాలు మాత్రమే, ఇందులో ఇంకా అల్లం వేయకూడదు। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక వేసేస్తాను। కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు గుంటూరు కారం ఫ్రెండ్స్, చాలా ఘాటుగా ఉంటుంది। మంచిగా మూవీగా అనిపిస్తారు కదా గుంటూరు కారం। ఇది పట్టించిన కారం ఫ్రెండ్స్, అంటే ఎక్కువ మసాలా ఉండకూడదు, ఎందుకంటే కొంచెం స్పైసీగానే ఉండాలి, అందుకని మసాలా లేని కారం అది। నేను కొత్తిమీర పుదీనా వేస్తాను ఫ్రెండ్స్ దాంట్లోకి। మటన్ బోన్ సూపు మటన్ ఫ్రై ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది, ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది। బోన్స్ రాకుండా ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్। అది
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.